గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ స్పీడ్ పెంచింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో 4 నిందితులను ఏసీబీ విచారించింది. మొదటి రోజు 6 గంటల పాటు 4 నిందితులను విచారణ జరిపి నిందితుల నుండి కీలక విషయాలను రాబట్టింది ఏసీబీ. అనంతరం 4 నిందితులను తిరిగి జంచల్గూడ జైలుకు తరలించింది. ఇదే విషయంపై మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. గొర్రెల స్కామ్కి సంబంధించి 4 నిందితులను కూడా ఈరోజు ఉదయం 10 గంటలకు కస్టడీకి తీసుకొని 11 గంటల ప్రాంతంలో ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. దాదాపు 6 గంటల పాటు ఈరోజంతా కూడా విచారించారు. ప్రస్తుతం మనం ప్రధాన కార్యాలయం ఏసీబీ వద్దనే ఉన్నాము. ఇక్కడే కొద్దిసేపటి క్రితమే మళ్ళీ తిరిగి నిందితులను చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు చాలా కీలకమైన సమాచారాన్ని నిందితుల నుంచి రాబట్టడం జరిగింది. స్కామ్కు సంబంధించి 2,10,00,000 మాత్రం వివిధ బినామీ అకౌంట్లకి మళ్లించినట్టు ఆ అకౌంట్లను గుర్తించడం జరిగింది. ఆ అకౌంట్లకు వారికి ఇప్పుడు పట్టుబడ్డ అధికారులకి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించే వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పశుసంవర్ధక శాఖలో ఆవుల స్కామ్ కూడా బయటికి రావడంతో దానిపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఓఎస్డీ కళ్యాణ్తో పాటు అప్పటి మాజీ మంత్రికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఉందనేది కూడా నిందితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు మొత్తం ఈ స్కాము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇప్పుడు బయటకు వచ్చింది ఒకటే కేసు కాబట్టి మిగతాదంతా కూడా స్కీమ్లో దారి మళ్లిన నిధులు అన్నీ కూడా ఎక్కడెక్కడ మళ్ళాయి, రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ అమలైంది కాబట్టి జిల్లాల వారీగా కూడా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఈ స్కామ్లో అనేది దానికి కూడా ఏసీబీ అధికారులు విషయాలు రాబట్టడం జరిగింది. అయితే పశుసంవర్ధక శాఖలో థర్డ్ పార్టీకి ఈ స్కీమ్ను అందించడం వల్లనే, ఇన్వాల్వ్మెంట్ చేయడం వల్ల ఎక్కువగా స్కామ్ జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్టరు, అదేవిధంగా థర్డ్ పార్టీ, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు కుమ్మక్క అయిపోయి ఈ స్కామ్కి పాల్పడ్డారు. అక్కడ ఎవరైతే రైతులు గొర్రెలు అమ్మారో వారికి డబ్బులు చెల్లించకుండా వీరి బినామీ అకౌంట్లకి మళ్లించడం జరిగింది. ఇక మొయినుద్దీన్కి సంబంధించి మొయినుద్దీన్ ఆయన కొడుకు ఇక్రమ్ కూడా దుబాయ్ పారిపోయినట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వారికి పైన లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. వారు ఇండియా వచ్చిన తర్వాత వారిని కూడా అరెస్ట్ చేశారు. మొయినుద్దీన్ రైతులని బెదిరింపులకు దిగాడు. ఖచ్చితంగా కేసు పెడితే ఏమవుతుంది, కేసులతో ఏం జరిగేది ఏం లేదు, మాకు ఒరిగేది లేదు అని చెప్పేసి రైతులను బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. దుబాయ్ నుంచే కాల్స్ చేసి మాట్లాడుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పి అతనికి సంబంధించిన వాళ్ళకే ఈ కాంట్రాక్టర్లకి ఈ స్కీమ్కి సంబంధించిన కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. మొదట కమిషన్ బేస్తో అదంతా కూడా మోసం జరిగింది, కానీ ఏకంగా రైతులకు చెల్లించాల్సిన డబ్బులు కూడా పక్కదారి పట్టించేశారు మొత్తం అని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో ఇటువైపు రైతులంతా కూడా వీళ్ళ స్కామ్కి బలైపోయారు. అప్పులు చేసి గొర్రెలు వ్యాపారం చేసే రైతులు ఈ తెలంగాణ పశుసంవర్ధక శాఖ అధికారుల మాటలు నమ్మి ఇక్కడ గొర్రెలు అప్పచెప్పాము, కానీ మమ్మల్ని నిండా ముంచారని చెప్పేసి కూడా ఏసీబీ వద్ద స్టేట్మెంట్లో వాపోయారు. దీనికి సంబంధించి తాము అప్పుల బాధ భరించలేక పక్క రాష్ట్రాల పొంటి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీరి దగ్గర నుంచి 2,10,00,000 రికవర్ చేసి బాధిత రైతులకి ఖచ్చితంగా ఇప్పించాలని చెప్పేసి కూడా ఒకవైపు రైతులు వేడుకుంటున్నారు. కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ కూడా అందించాలని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి గచ్చిబౌలిలో నమోదైన కేసునే ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఏసీబీ కొత్తగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో అనేక కీలక విషయాలు కూడా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరిగా లింకులు అన్నీ కూడా కదులుతున్నాయి. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన గత ప్రభుత్వంలో జరిగిన స్కీములన్నీ కూడా స్కాములుగా మారిపోయాయి అనేది కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్క అయిపోయి ఇటు లబ్ధిదారులకి ఏదైతే లబ్ధి చెందాలో అది చెందకుండా చేశారు. అదేవిధంగా అమ్మిన రైతులను, గొర్రెలు కానీ ఆవులు కానీ అమ్మిన రైతులను కూడా నిండా ముంచారని చెప్పేసి కూడా ఆరోపణలు రావడంతో మొత్తం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు నిందితులను కస్టడీకి ఉంది కాబట్టి 2 రోజుల పాటు కూడా విచారించి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టనున్నారు. వీడియో రికార్డు కూడా చేస్తున్నారు స్టేట్మెంట్కి సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు, వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అంతా కూడా చాలా కీలకమైనది కాబట్టి పూర్తిగా అసలు పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతికి సంబంధించిన విషయాలపైన కూడా ఫోకస్ పెట్టారు. కాబట్టి ఈ గొర్రెల స్కామ్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉందనే పాత్ర పైన ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఎవరు ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే డబ్బులు బ్యాంకులలో పడ్డాయో ఆ డబ్బుల్ని కూడా రికవరీ చేసే పనిలో ఏసీబీ ఉంది. ఆ నగదంతా ఎక్కడ మళ్ళింది, ఎప్పుడు విత్డ్రా చేశారు, ఎవరెవరు అకౌంట్లోకి పోయాయి కాబట్టి ఇప్పటికే 10 అకౌంట్లను గుర్తించడం జరిగింది. ఆ అకౌంట్ల నుంచి డబ్బులు ఎప్పుడెప్పుడు డ్రా చేశారనేది బ్యాంకులకు కూడా లెటర్ రాశారు. ఆ బ్యాంకులకు సంబంధించిన అకౌంట్ హోల్డర్లను కూడా
పిలిచి విచారించనున్నారు. ఒకవేళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం ఉంది. కేసులో మున్ముందు మరిన్ని అరెస్టులు జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది.